జైషే మహమ్మద్ పాకిస్తాన్కు చెందిన కరుడుగట్టిన ఉగ్ర సంస్థ. ఆపరేషన్ సింధూర్లో భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా దానికి ఏమాత్రం బుద్ధి రాలేదు. ఇప్పుడు మరింత బరితెగించి భారీ కుట్రలకు తెరలేపుతోంది. భారత భద్రతా సంస్థలకు సవాల్ విసురుతూ కొత్త వ్యూహాన్ని ఆవిష్కరించింది. ఈ వింగ్కు అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. ఆన్లైన్ కోర్సులను కూడా ప్రారంభిస్తూ నిధులను సేకరిస్తున్నారు. ఇంతకీ జైషే మహమ్మద్ సంస్థ వేసిన కొత్త ప్లాన్ ఏంటి? ఎలా నిధులను సేకరిస్తోంది? దీనిపై మోడీ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కొత్త మహిళా వింగ్. మహిళలకు జైషే ఆన్లైన్ జిహాదీ కోర్సు. 500 కోటి 5,000 మంది చేరిక. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత భద్రతా సంస్థలకు సవాల్ విసురుతూ కొత్త వ్యూహాన్ని ఆవిష్కరించింది. మసూద్ అజార్ నేతృత్వంలోని కొత్త మహిళా వింగ్ జమాతుల్ మోమినాత్ ద్వారా కేవలం కొద్ది వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను ఆకర్షించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సంస్థ 500 రూపాయల ఫీజుతో 40 నిమిషాల ఆన్లైన్ శిక్షణ ఇస్తూ మహిళలను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తోంది. ఐఎస్ఐఎస్ తరహాలోనే ఫిదాయిస్ అంటే ఆత్మాహుతి దాడులకి మహిళలతో బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుకున్న ప్రధాన లక్ష్యం. ఈ వింగ్కు అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా మసూద్ అజారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీరిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి, తీవ్రవాద చర్యలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. కేవలం కొన్ని వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలు జమాతుల్ మోమినాత్లో చేరడం దేవుడి దయ నియామకం అయిన వెంటనే వారి మనస్తత్వం మారి జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నామని అనేక మంది సోదరిమణులు చెప్పారంటూ కూడా అజార్ తెలిపారు. ఈ నియామకాలు అక్టోబర్ 8న జైష్ ప్రధాన కార్యాలయం మార్కజ్ ఉస్మాన్ ఓ అలీ వద్ద ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ వంటి ప్రాంతాల నుంచి మహిళలను ఇందులో చేర్చుకున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం మహిళలను ఆన్లైన్ ద్వారా రిక్రూట్ చేసి శిక్షణ ఇస్తున్నారు. ఈ ఆన్లైన్ తరగతులు 40 నిమిషాలు ఉంటాయని, ప్రతి సభ్యురాలు 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఐఎస్ఐఎస్, హమాస్, ఎల్టీటీఈ తరహాలో ఆత్మాహుతి దాడులు నిర్వహించడానికి మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుకున్న ప్రధాన లక్ష్యం అని తెలుస్తోంది. అయితే జమాతుల్ మోమినాత్ విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో సాదియా భర్త యూసుఫ్ అజార్ మృతి చెందాడు. ఈ వింగ్లో కీలకమైన మరో మహిళ కూడా ఉంది. ఆమె మరెవరూ కాదు, పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫారూక్ భార్య ఆఫిరా. ఎన్కౌంటర్లో ఫారూక్ మరణించిన తర్వాత ఆమె ఈ విభాగంలో చేరింది. ఈ మహిళా వింగ్లో చేరిన సభ్యులకు పురుషుల తరహాలోనే దౌరా ఏ తస్కియా అనేటువంటి ఇండక్షన్ కోర్సులో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ మార్కజ్ ఉస్మాన్ ఓ అలీ వద్ద జరుగుతుంది. ఇక ఈ బ్రిగేడ్లో చేరే వారికి రూల్స్ కూడా కఠినంగా ఉన్నాయట. భర్త లేదా కుటుంబ సభ్యుడు మినహా తెలియని ఏ పురుషుడితోనూ మాట్లాడొద్దని వీరికి ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. ఈ మహిళా విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నాయకురాలు. ఇక ఆన్లైన్ క్లాసులకు అఫిరా బీబీ నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈమె పుల్వామా ఉగ్రదాడుల సూత్రధారి ఉమర్ ఫారూక్ భార్య. జైషేలో టాప్ కమాండర్ అయిన ఉమర్ 2019 మార్చిలో కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆపరేషన్ సింధూర్ టైంలో బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రంపై భారత్ బాంబులు జారవిడిచింది. ఆ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మృతుల్లో మసూద్ బావా, సాదియా భర్త యూసఫ్ అజార్ కూడా ఉన్నాడు. ఈ ఊహించని దెబ్బ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోన్న అజార్ ముఠా కొత్త పన్నాగాలకు తెరతీసింది. ఇక ఈ క్రమంలోనే మహిళా బ్రిగేడ్ను ఏర్పాటు చేసింది. మహిళలను ఉగ్రవాదం వైపు మళ్లించడం అనేది జైషే మహమ్మద్ అనుసరిస్తోన్న కొత్త తరహా వ్యూహంగా కనిపిస్తోంది. మహిళలు రక్షణ దళాల దృష్టిని అంతగా ఆకర్షించలేరనే అంచనాతో వారిని సరిహద్దుల్లో లేదా అంతర్గత భద్రతా ప్రాంతాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం భారతదేశ భద్రతా దళాలకు సరికొత్త సవాలుగా పరిణమించింది. దీన్ని ఎదుర్కోవాలంటే ఉగ్రవాద నిఘా వ్యవస్థల్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై, సరిహద్దు ప్రాంతాల్లోనూ అంతర్గత ప్రాంతాల్లోనూ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘాను మరింత పెంచడం, మహిళా రిక్రూట్మెంట్, వారి శిక్షణ వివరాలను సేకరించడం అత్యవసరం. ఈ రిక్రూట్మెంట్ వెనక ఉన్న ఉగ్రవాద లక్ష్యాలను, ప్రణాళికలను ముందుగానే పసిగట్టడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే మసూద్ అజార్ తొలిసారిగా 1994 జనవరి 29న బంగ్లాదేశ్ ఢాకా నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. ఓ ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉపయోగించి 1994 అజార్ శ్రీనగర్లోకి ప్రవేశించాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు అతన్ని అనంతనాగ్లో అరెస్ట్ చేశారు కూడా. కశ్మీర్ను విముక్తి చేయడానికి 12 దేశాల నుంచి ఇస్లాం సైనికులు వచ్చారని పోలీసుల కస్టడీలో ఉన్న అజార్ అన్నాడు. 4 సంవత్సరాల తర్వాత జూలై 1995లో జమ్మూ కాశ్మీర్కు వచ్చిన 6 విదేశీ పర్యాటకులు కిడ్నాప్ చేయబడ్డారు. కిడ్నాపర్ల పర్యాటకులను విడిపించుకునేందుకు బదులుగా మసూద్ అజార్ను విడుదల చేయాలని
చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో 2 పర్యాటకులు కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నారు. తర్వాత మిగిలిన వారిని గురించి ఎలాంటి సమాచారం రాలేదు. 1999 డిసెంబర్ 24న ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న భారతీయ విమానాన్ని అజార్ సోదరుడు ఇతర ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 2009లో అజార్ను ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలనే ప్రతిపాదన మొదటిసారి వచ్చింది. 2016 అక్టోబర్లో చైనా మళ్లీ భారతదేశం ప్రతిపాదనను వ్యతిరేకించి యుఎన్ఎస్సిలో అజార్ను కాపాడింది. 2017లో అమెరికా యుఎన్ఎస్సిలో అజార్ను ఉగ్రవాదిగా ప్రకటించాలనే డిమాండ్ను లేవనెత్తింది. కానీ చైనా మళ్లీ జోక్యం చేసుకుంది. చివరికి 2019 మేలో మసూద్ను యుఎన్ఎస్సిలో ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించారు. గత నెలలో ఢిల్లీలో కారు బాంబు చేశారు పాకిస్తానీలు. ఈ పేలుళ్లో 13 మంది మరణించిన తర్వాత ఈ జమాతుల్ మోమినాత్ పేరు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డ కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ షహీన్ సయీద్ అనే వ్యక్తికి ఈ జైష్ మహిళా వింగ్తో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ పరిణామాలు భారత భద్రతా దళాలకు పెను సవాల్గా మారాయి.